హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్. సో చాలా డేస్ నుంచి ఇన్ఫోసిస్ వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ని అయితే స్టాప్ చేశారు కదా. సో అఫీషియల్ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే సో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే రోల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో మనం ఇన్ఫోసిస్ కెరీర్ వెబ్సైట్లోనే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సర్వే ఫామ్ ద్వారా. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ ఎవరైతే 2024లో సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట ఈ రోల్కి వచ్చేసరికి. సో రోల్ చూసుకుంటే మనకి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అందరూ కూడా సో ఈ యొక్క రోల్కి ఎలిజిబుల్ అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా సో ఎవరైతే 2024లో ఈ బ్రాంచెస్ అనేవి కంప్లీట్ చేసుకుని ఉంటారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ సిటీస్ చూసుకుంటే మనకి సో 9.5 lakhs per annum అనమాట. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో అక్రాస్ ఇండియాలో ఇన్ఫోసిస్ సో క్యాంపసెస్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ అన్నిటిలో సో మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఆ లొకేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బెంగళూరు అండ్ హైదరాబాద్ చాలా లొకేషన్స్లో అయితే ఇన్ఫోసిస్ కంపెనీ ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ చూసుకుంటే ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. 21st June 2024. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అప్లికేషన్కి. సో కాబట్టి త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది చెక్ చేద్దాం. సో అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఇక్కడ లింక్లో చూసుకోవచ్చు. surveys.infosysapps.com. ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ సర్వేస్ వెబ్సైట్ అనమాట. సో ఇందులోకి వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సో క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి కొన్ని చెక్ బాక్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఐ అగ్రీ క్లిక్ చేసి యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసరికి మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి ఇవి ఎంటర్ చేసి సో సబ్మిట్ చేసిన తర్వాతే మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీ ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది మీ మెయిల్కి వస్తుంది అనమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫస్ట్ నేమ్. సో మీ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ లాస్ట్ నేమ్ ఇలా స్టార్ మార్క్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మీ ఈమెయిల్ అడ్రస్, స్టార్ మార్క్ ఉన్నవన్నీ సో మ్యాండేటరీ అనమాట. సో అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో. మీ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు ఆప్షన్, మనకు మ్యాండేటరీ లేదు కాబట్టి మీరు అప్లై చేయండి. సో ఎందుకైనా మంచిది. సో అప్లోడ్ యువర్ రెజ్యూమ్. మీ రెజ్యూమ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయండి ఇక్కడ, అప్డేటెడ్ రెజ్యూమ్ని. అండ్ ప్రిఫర్డ్ కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే అది ఆప్షనల్ అనమాట. సో నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ సిటిజన్షిప్ ఇక్కడ ఇండియన్ అని అప్డేట్ చేయండి. అండ్ డూ యూ హ్యావ్ ఏ పాస్పోర్ట్ ఉంటే ఎస్ అని ఉంది, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క హోమ్ అడ్రస్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ పర్మనెంట్ హోమ్ అడ్రస్ని, మీ పిన్ కోడ్, స్టేట్ అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సో నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసి మనం ఈ డీటెయిల్స్ అన్నీ సింపుల్గానే ఉంటుంది ఫామ్ అనేది అన్నీ ఫిలప్ చేసి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకండి. సో ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి కాబట్టి సో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి సో మంచి ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 2024 బ్యాచ్కి మంచి అవకాశం. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో టుమారోనే లాస్ట్ డేట్ 21st. కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే 2024 గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.